అని మనం ఆలోచిస్తే ఇజ్రాయేల్ ప్రజలు కూడా అరణ్యంలో సంఘముగా ఏర్పరచబడక ముందు, సంఘముగా కాకముందు, చార్చబడక ముందు సంఘముగా వారు బ్యాప్టిజం తీసుకున్నారు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను చూసారా? సహోదరులారా, పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యం ద్వారా మరి మీరు నిజముగా నా పాపములు క్షమించబడినవి అని నిశ్చయముగా మీరు చెప్పగలరా? గట్టిగా. దేవుడు మీరు రక్షణ పొందిన తర్వాత మీ జీవితంలో మార్పు కలిగిందా? మీరు రక్షణ పొందినామని ఎవరితోనైనా సాక్ష్యం ఇచ్చినారా? ఎవరు చెప్పారు? ఒకటేసారి చెప్పండి. ఎవరు చెప్పిన బంధువులకు ఇంకా ఇరుగుపడేవారు మరి ఆరాధన చేస్తున్నారా? మీ పాపములు నా పాపములు క్షమించబడినాయని మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? మీ పాపములు ఏ విధంగా క్షమించబడినాయి? ఏమంటారు? క్షమించినాడంట. మీ పాపములు ఏ విధంగా కడగబడినాయి? మీ హృదయములను ఏ విధంగా మీరు శుద్ధీకరించుకున్నారు? యేసు ప్రభు రక్తము ద్వారా. మరి బాప్తిస్మం తీసుకోమని ఎవరైనా మీరు బలవంతం చేశారా, లేకపోతే మీ అంతా మీరే తీసుకుంటున్నారా? మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత కొన్ని ఇబ్బందులు, కొన్ని శోధనలు వస్తాయి. మరి మీరు అంతవరకు తట్టుకోగలుగుతారా? మందిరంకు నమ్మకంగా మీరు ప్రభుని ఆరాధించే దేవుని కార్యంలో పాల్పొందుతారా? మరి మీకేమైనా అప్పులున్నాయా? ఒకవేళ ఉన్నట్లయితే మరి తీర్చుకుంటారా? కూర్చోండి. ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభు వారి నామంలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామం పేరిట ఆయన మరణములో, భూస్థాపనలో పాలు పంపులు పొందినట్లు పునరుత్థానంలో సాక్ష్యం ఇవ్వడానికి నిలబడిన ఈ బిడ్డలపై స్తోత్రాలు. మీతో ఒక నిబంధన వడంబడిక చేసుకుంటూ దేవా నీతి కార్యంలో, దేవుని సంకల్పం అనే కార్యంలో దేవ నెరవేర్చడానికి దేవ కనికైనటువంటి వధువులో ఒక పాత్రగా చేర్చబడడానికి ఈ దినాన బిడ్డలు నిర్ణయం చేసుకున్నారు, పవిత్రపరుచుకున్నారు. వాళ్ళ ఫౌండేషన్ కూడా ప్రభా లోపలికి వారు ఆలోచించుకొని, శోధించుకొని, ఉన్నది ఏదైనా ఉంటే లూజ్ ఇప్పుడే క్షమాపణ పొంది తీసేసుకొని దేవా స్ట్రాంగ్గా ఉన్నట్లు సహాయం చేయండి. దేవా బాప్టిజంలో తోడ్పడండి. నపుంసకుడు బ్యాప్టిజం తీసుకొని సంతోషంగా తన త్రోవను, తన జీవితాన్ని గడిపినట్లు ఈ బిడ్డలు కూడా అలా గడపడానికి సహాయం చేయమని, ఇచ్చే దాసులు కూడా పవిత్రపరచు, హస్తనిక్షేపణ కొరకై దాసులు కూడా పవిత్రంగా ఉంచబడినట్లు సహాయం చేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అక్క
సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా? నేనే యేసును తాకురము, నేనే యేసును తాకురము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ యొక్క బాప్తిస్మ యొక్క ట్యాంకు మరి నిర్మాణం జరిగి మొదటిసారిగా బాప్తిస్మాలు కలిగి ఉండే తరుణాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ప్రార్థించిన బిడ్డల కొరకు, సహకరించిన బిడ్డల కొరకు మీకు వందనములు చెల్లిస్తున్నాను. నీతి యావత్తు నెరవేర్చినట్టు మనకు తగి ఉన్నదని మీ వాక్యం చెలవిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. నమ్మకమైన ప్రభా, నీ కృప చొప్పున నీ యొక్క బాప్తిస్మ ఇస్తున్నప్పుడు మీ సన్నిధిస్తూ బలపరిచి నడిపించి వందనములు చెల్లిస్తూ యేసు ప్రభునామమున వేడుకుంటున్నాం. మరి రక్షణ ఆనందం ఉంటుందా? పాప క్షమాపణ పొందినావా? ప్రభు కొరకు అంతవరకు జీవించగలుగుతావా? ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వాక్యం ప్రార్థన. దయచేసి లోపలికి రండి, కూర్చోండి. మా రక్షకుడైన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము. ఈరోజు మాకు అనుగ్రహించిన ఇలాంటి బట్టి వందనాలు. జీవన దుఃఖిలో అనుగ్రహించిన మంచి ధర్మాన్ని బట్టి అవకాశం బట్టి శోభాలు చేయించిన పరిశుద్ధులు ప్రభా దైవజనులు తీసుకున్న నీ బిడ్డలు 4 గంటలుగా వారు గౌరవ ప్రదమైనటువంటి ఒక ప్రమోషన్లోకి తీసుకురాబడ్డారు. ఈ కుమారులను కుమార్తెలను ఆశీర్వదించు యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హస్తరీతి కొరకు బ్రదర్ సైడ్ విజయ్ కుమార్ అన్న, బ్రదర్ జాన్సన్ శాగర్, బ్రదర్ జోయల్ శ్రావణ్ బ్రదర్స్తో ఇచ్చినటువంటి వాగ్దానం పట్టిస్తున్నాను. ఇది మాత్రం నేను నా కుమారుడు, నేను కన్యని అన్నారు. మీరు కన్నారు, పోషించే దేవుడు, సంరక్షించే దేవుడు, మీ సొంత కుమారునిగా స్వీకరించినందుకై ఉన్నాను. కనికరించి జ్ఞాపకం చేసుకున్నారు. తండ్రి మాకున్నాడని ఆ ధైర్యంతో మాకు బోధించిన సుబోధను పట్టిస్తున్నారు. అలాగే సాక్షిగా బ్రతకడానికి సహాయపడుతుంది. దాసుని విషయంలో అర్పించుకుంటున్నాం. ఈ దాసుని తన చేతులను తన తల మీద చేతుల నుంచి ప్రార్థిస్తూ ఉండగా సహాయపడుతుంది. సాధన ఉండడానికి సహాయపడుతుంది. తిరిగి ఈ ద్రాక్షను పరిశీలించవచ్చు. ఈ వయసులో తగిన పని ఏది చేయాలో సిద్ధపరచమని బాధ్యతలు, భారం అనేకులను ప్రవీణకు నడిపించుతారు. ఇలాంటి ప్రత్యేకతలు సిద్ధపరచమని కోరుకుంటూ మన ప్రతి కోసం చేస్తాం.
పరిశుద్ధ ప్రార్థిస్తూ పెట్టున్నాం అండి.